గారి గురించి చెప్పడం జరిగింది. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు, గద్దర్ గారు, వారు చిన్న ఉన్నప్పటికీ కూడా చాలా సమస్యలలో ఆలోచన ఒకటే ఉండేది. వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కులం మతం ఎప్పుడు చూడలేదు. కేవలం బీద ప్రజలు, అణిచివేసిన వారిని ఎట్లా ఆదుకోవాలి, వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలని చెప్పి ఆ ఆలోచన ఉండేది. అందుగురించి వారు కలిసినప్పుడు వారిద్దరి మధ్యన ఏదైతే రిలేషన్షిప్ సంబంధం ఉండేనో చాలా ఇంటెన్స్గా ఉండేది. వాళ్ళు చర్చించుకున్నప్పుడు కూడా సమస్యల పైన చాలా ఇన్డెప్త్లో పోయి ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి ఎప్పుడు కూడా చర్చించుకునేవారు. నాకు చాలాసార్లు ఆ అవకాశం వచ్చింది. వారు అక్కడ మాట్లాడేటప్పుడు వారితో కూర్చొని విని, అప్పుడు నిజంగా గద్దర్ గారి టాలెంట్ ఏదైతే ఉందో, వారు ఆలోచన వారి మూమెంట్లో ఉన్నప్పటికీ కూడా వారు ఎట్లా ప్రజలకు మేలు చేయాలి, ఎట్లా ప్రజల కోసం కొట్లాడాలి, ఎప్పుడు కూడా వారి జీవితం గురించి ఆలోచించలేదు. కేవలం ప్రజల కోసము పోరాడాలి, ప్రజల కోసం మేలు చేయాలని చెప్పి వారు ఎప్పుడు కూడా కొట్లాడేవారు. నేను కూడా చాలాసార్లు వారికి కొన్ని సమస్యలలో వారి అడ్వైస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వారు ఎప్పుడు కూడా గుర్తించుకున్నారు. అరే, నేను లేనప్పుడు మా సత్యమణికి మీ నాన్నగారు అప్పుడు ఏపీ ఎలక్ట్రికల్లో ఉద్యోగం ఇప్పించారు, దాంతో మా ఇల్లు నడుస్తుంది. నేను ఎప్పుడు కూడా ఇల్లుని పట్టించుకోలేదు, ఎందుకంటే ప్రజల సమస్యలోనే ఉన్నాను. కానీ మా వైఫ్ ఎప్పుడు కూడా ఈ కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చింది, పైకి తీసుకొచ్చిందని చెప్పి గౌరవంగా చెప్పుకునేవారు గద్దర్ గారు. అంటే వారికి తెలుసు, నా కుటుంబం ముందుకు వెళ్ళాలంటే మా సతీమణి ఏదైతే సాక్రిఫైస్ చేసినారో, ఎందుకంటే వారు సాక్రిఫైస్ చేసినందుకే గద్దర్ గారు ఈ మూమెంట్లో ఉండి ప్రజల కోసం కొట్లాడే ఆ పాత్ర తీసుకోవడము గద్దర్ గారు గురించి ఈరోజు కూడా అందరూ చర్చించుకుంటారు, మాట్లాడుకుంటారు. వారి పాటలు కూడా నేను ఆశ్చర్యం ఏమైందంటే, ఏ సమస్య అయినా కానీ 5 minutesలో 2 minutesలో ఒక పాట ప్రిపేర్ చేసేవారు. ఇంకా ఆ పాట ద్వారా వారి మెసేజ్ మనకు కమ్యూనికేట్ చేసేవారు. దాంట్లో కూడా ఒక మెసేజ్ ఉండేది, ఎట్లా కొట్లాడాలి, ఎట్లా దీన్ని సొల్యూషన్ తీసుకురావాలని. సో ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే నిజంగానే గద్దర్ గారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ మనందరికీ కూడా. వారు విప్లవంలో ఉండేది, కానీ బయటికి వచ్చిన తర్వాత తెలంగాణ రావాలి, తెలంగాణ సమాజం ముందుకు వెళ్ళాలి, తెలంగాణ గురించి కొట్లాడాలని చెప్పి వారు చాలా కొట్లాడడం జరిగింది. అన్ని సమస్యలు ఏదైతే ప్రజల సమస్య ఉందో అది భయపడకుండా వారు తీసుకునేవారు. శాంత గారు చెప్పినట్టు వారిపైన పోలీస్ ఫైరింగ్ అయినప్పుడు, వారు హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా మంది అందరం కూడా వెళ్ళడం జరిగింది. వారు గద్దర్ గారు నిజంగానే వారు ఈ క్రైసిస్ నుంచి బయటికి రావాలి, మనతో ఉండాలి, మన పోరాటాలు కొనసాగాలని చెప్పి చాలా మంది వెళ్ళేవారు. వారు పట్టుదల, అంటే వారి ఏదైతే స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండేనో, వారు ఏదైతే స్ట్రాంగ్ గా ఆలోచనలు ఉండేనో, ఆ కేవలం వారి ధైర్యం వల్లనే ఆ క్రైసిస్ నుంచి వారు బయటకు రావడం జరిగింది. చాలాసార్లు కూడా చూపించారన్నమాట, ఈ బుల్లెట్ ఇంకా ఉంది నా పైన, నాలోన బుల్లెట్ ఇంకా ఉంది. కానీ వారి ఏదైతే జోష్ ఉండేనో ఆ జోష్ అయితే ఎప్పుడు కూడా తక్కువ కాలేదు. నిజంగానే గద్దర్ గారు ఒక పెద్ద ఇన్స్పిరేషను. అందుగురించి నిజంగా ఈ పద్మశ్రీ అవార్డ్స్ ఏదైతే మొన్న అనౌన్స్ చేస్తారో, గద్దర్ గారికి ఈజ్ అ వెరీ డిజర్వింగ్ పర్సన్ అన్నమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడు కులం గురించి చూడలేదు, మతం గురించి చూడలేదు, కేవలం ప్రజలు ఏదైతే అణిచివేసిన ప్రజలు ఉన్నారో వాళ్ళ గురించి కొట్లాడినారు. ప్రజలు వారందరికీ కూడా మంచిగా కావాలని చెప్పి వారు పోరాటం చేయడం జరిగింది. అయితే వారికి నిజంగానే పద్మశ్రీ ఇవ్వాలి. ఎందుకంటే వన్ ఆఫ్ ద కంటెంట్స్ ఆఫ్ పద్మశ్రీ ఇస్ దట్, ఈ కులము మతము చూడకుండా ప్రజల కోసం పనిచేసే వారికి ఈ అవార్డు రావాలని చెప్పి. సో హీఈస్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ టు గెట్ దిస్ అవార్డ్. వారికి ఇస్తే బాగుండేదని చెప్పి మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వంకి మనము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వారి పేరు పంపించిందో, నెక్స్ట్ టైం డెఫినెట్లీ వారికి ఈ అవార్డు దగ్గాలని చెప్పి
కోరుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.